థ్యాంక్ యూ. లేట్గా వచ్చినా లేటెస్ట్గా చాలా లేట్ అయిందంటే బహుశా ఉద్యమకారులందరిలో లేట్గా రాజకీయ పదవి పొందింది మీరే అనుకుంటా, అందరికంటే లేట్గా. మీరు అద్దంకి దయాకర్కి అట్లీస్ట్ టికెట్ దొరికింది. ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో మీరు ఒకసారి కంటెస్ట్ 18 లో చేసినాను. అంటే ఇట్ హెస్ బిన్ ఎ వెరీ లాంగ్ జర్నీ. 2007 ఎండింగ్లో పవన్ కళ్యాణ్ గారితో మొదలయ్యి అట్లా నది గనక అనేక మలుపులు తిరిగినట్టు ఆటు పోట్లు ఎత్తు పల్లాలు తో సముద్రం దగ్గరకు వచ్చినట్టుగా అట్లా ప్రయాణించి నేను కూడా ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ, వెరీ లాంగ్ జర్నీ. రోజు ఒక యుగంలాగా గడిపి కూడా ప్రయాణం చేసినటువంటి ఒక రోజులు. కాబట్టి సర్టన్లీ ఐ ఫీల్ పర్సనలీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. పర్టికులర్గా నేను ఒక సామాన్యమైన మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినవాడిని. మారుమూల నల్లగొండల పల్లెలో పుట్టినవాడిని, నల్లగొండలో చదువుకున్నాను, యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఈ కమర్షియల్ పాలిటిక్స్లో, తర్వాత ఎంటర్ప్రైజ్ పాలిటిక్స్లో నిలదొక్కుని ఇంత దాకా రావటం, కేసీఆర్ గారు నన్ను అటు ఇటు డ్రిఫ్ట్ అయినప్పటికీ కూడా మళ్ళా ఒక కన్న తండ్రి లెక్క ఆదరించి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇవ్వటం అనేది తప్పనిసరిగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐ ఫీల్ హ్యాపీ. 2007లో మీరు సాఫ్ట్వేర్ ఐటీ బూమ్ ఉన్న టైంలో ఆ జాబ్ వదిలిపెట్టినప్పుడు ఏమన్నా అనుకున్నారు అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్తో కలిసి అప్పుడున్న పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఎంటర్ అయినప్పుడు అసలు మీ గోల్ ఏముండే అప్పుడు? అంటే బేసిక్గా నేను ఒక స్టూడెంట్ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాను. అంతకంటే ముందు నేను చిన్నగా ఉన్నప్పుడే, అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్గా ఉన్నప్పుడే నేను ఆ సంఘంలో పనిచేసినాను, ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను. రాష్ట్రీయ ఏబీపీ కంటే ముందు ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను. శాఖకి వెళ్ళేవాడిని. వివేకానంద సాయం శాఖ నల్లగొండలో జూనియర్ కాలేజ్ వెనక ఉన్న సాయం శాఖ అది. అక్కడ నుండి నా ప్రస్థానం మొదలైంది. దాని ఇంటి పక్క ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆనుకొని మా ఇల్లు ఉంటుండే. అట్లా మెల్లిగా శాఖకు పోవడం, శాఖలో మెల్లిగా ప్రార్థనా ప్రముఖ అయినాను. తర్వాత విద్యార్థి పరిషత్ మీటింగ్స్ కూడా పిలిచేవాళ్ళు. పాటలు బాగా పాడుతుంటున్నాను. వైయక్తిక్ గీత్ అంటారు కదా, అవి బాగా పాడుతుంటాయి. అయితే ఏవి మీటింగ్స్ అయితే కూడా నన్ను స్కూల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకుపోయి ఎక్కడైనా గీతలు అయితే ఈ పాటలు పాడించేవాళ్ళు. అట్లా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సంఘ స్వయం సేవక, అట్లా కొంత సోషల్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తిగా నేను ఎదిగాను. తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్ విద్యార్థి పరిషత్ పాలిటిక్స్, తర్వాత డిగ్రీ తర్వాత యూనివర్సిటీకి రావటం. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో నేను విద్యార్థి ఉద్యమాల్లో బాగా ఇంటెన్స్గా పనిచేయటము, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ కావటము. మాది లాస్ట్ ఎలక్షన్, మా తర్వాత ఎలక్షన్స్ లేవు. సో దట్ సోషల్ ఎలక్షన్స్ ఉండే. మాది లాస్ట్ ఎలక్షన్. మీరు పోటీ చేశారా? నేను పోటీ చేశాను. ఆర్ట్స్ కాలేజ్ మా గమ్మత్ ఏంటంటే మా ప్యానెల్కి వ్యతిరేకంగా అన్ని సంఘాలు ఒక ప్యానెల్, మాదొక్కటి ఒక ప్యానెల్. అండ్ థంపింగ్ మెజారిటీలో అప్పుడు నేను గెలిచాను. మా ప్యానెల్ అంతా గెలిచింది. ఏముండే మీ పొజిషన్ అప్పుడు? నేను జనరల్ సెక్రటరీ, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ నుంచి, విద్యార్థి పరిషత్ నుంచి. మిగతా అంత పీడిఎస్యు ఇవన్నీ సంఘాలు ఒకటి, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్, కేఎస్పీ, బిఎస్, అన్ని సంఘాలు ఒక కలగుర గంపంత ఒకటి, మేము ఒక్కటి. బట్ వీఆర్ ఎట్ దట్ టైం వెరీ పవర్ఫుల్ అండ్ పాపులర్ బోత్. కాబట్టి గెలిచినాము. గెలిచిన తర్వాత కొంత అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వైలెన్స్ జరగటము, చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్, బ్యాండ్ ఆల్ ది ఎలక్షన్స్ అనమాట. సో టెక్నికల్గా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ యూనియన్ ఎలక్షన్స్ లాస్ట్ యూనియన్ మాదే. అట్లా విద్యార్థి ఉద్యమాలు, జార్జి రెడ్డి ఇవన్నీ ఇన్సిడెంట్స్ మాకు సీనియర్ అయినా మురళీ గారు బి వర్క్డ్ అట్ ద సేమ్ టైం. బట్ ఆయన కూడా సీనియరే. మీరు ఎప్పుడు అంటే నేను 85 ఉస్మానియాకి వచ్చాను. బట్ టెక్నికల్ గా యూనివర్సిటీలో జాయిన్ అయింది 86 లో. అప్పుడు అదే టైంలో మురళి గారి పైన ఫైరింగ్ అయింది. అప్పుడు అంటే మురళి గారితో మేము అప్పుడు రామన్న, జిత్తన్న, గోపన్ వాళ్ళ అవన్నీ అంతే జరిగింది. అంత అదే మీరు అప్పుడు పెద్ద వార్ అంటే విద్యార్థి అసలు మామూలుగా అప్పుడు ఏంటంటే ఎప్పుడు తెస్తామో ఎప్పుడు బతామో తెలియదు. సినిమాకి పోవాలంటే 20-30 మంది కలిసిపోవాలా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ చూసినాము. కాకపోతే నా జీవితంలో ఆ సోషల్ సెన్సిటివిటీ, సోషల్ కాన్షియస్